వైశాఖ మాసం ఈరోజు 29వ రోజు. వైశాఖ పురాణమునందలి 29వ అధ్యాయం శుని మోక్ష ప్రాప్తి గురించి మనం తెలుసుకుందాం. నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమను వివరించుచు శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో ఈ విధముగా పలికెను. ఓ మహారాజా, అన్ని తిథులలో వైశాఖ మాసమున శుక్లపక్షమున వచ్చునటువంటి ద్వాదశి తిథి సర్వపాపములను పోగొట్టును. ఇట్టి ద్వాదశి నాడు శ్రీహరిని సేవింపనిచో దానములు, తపములు, ఉపవాసములు, వ్రతములు, యాగములు, చెరువులు మున్నగు వానిని త్రవ్వించుట అన్నీ కూడా వ్యర్థములే కదా. ఈనాడు ప్రాతకాల స్నానము చేసినచో గ్రహణ కాలమున గంగా తీరమున 1000 గోవులను ఇచ్చినటువంటి పుణ్యము వచ్చును. ఈనాడు చేసిన అన్నదానము విశిష్ట ఫలము కలిగించును. ఈనాడు యముడిని, పితృదేవతలను, గురువులను, దేవతలను, విష్ణువుని అర్చించి జల కలశను దధన్యమును ఇచ్చిన వచ్చునటువంటి ఫలము ఎప్పుడూ మాటలకందనేది, అంటే చెప్పలేనంత పుణ్యమును కలిగించునని భావము. ఈనాడు సాలగ్రామ దానము, శ్రీహరిని పాలతో అభిషేకించుట, పంచామృతముతో అభిషేకించుట, పానకమునిచ్చుట, దోసపండ్ల రసమును, చెరుకు గడను, మామిడి పండును, ద్రాక్ష ఫలములను దానము చెయ్యుట ఎంతో ప్రశస్తము, సర్వోత్తమ ఫలదాయకము కూడా. ఇట్టి ద్వాదశి మహిమను వెల్లడించుచు ఒక కథ ఉన్నది, నీకు తెలుపుచున్నాను, సావధానముగా వినుము అంటూ పలికెను. పూర్వము కాశ్మీర దేశమున దేవవ్రతుడు అన్న బ్రాహ్మణుడు ఉండెను. అతడికి మాలిని అను అందమైన కుమార్తె ఉండెను. అతడు తన కుమార్తెను సత్యశీలుడు అన్న వానికిచ్చి వివాహము చేశాను. సత్యశీలుడు తన భార్యకు మాలినిని తన దేశమునకు తీసుకుని వెళ్ళను. అతడు మంచివాడే అయినను ఆమె అనిన పడదు, ఆమెకును అతడన్నా పడదు. ఈ విధముగా వారి దాంపత్యము పరస్పరానుకూలత లేకుండా ఉండెను. మాలిని భర్తను వశీకరణ చేసుకుని ఉపాయములను చెప్పుమంటూ భర్తృ పరిపత్యతలకు స్త్రీలను అడుగుచుండెను. వారును మేము మా భర్తలకు చేసిన దానిని చెప్పి ఈ విధముగా చెయ్యము అంటూ పలిగిరి. మాకు కలిగినట్లే నీకును ఫలితము కలుగునని మందు మాకులను వశీకరణకై ఇచ్చు యోగిని వివరములను చెప్పిరి. మాలినియు వారు చెప్పినట్టు ఆ యోగి వద్దకు వెళ్ళి ధనమునిచ్చి తన భర్త తనకు వశమగునట్లు చెయ్యము అంటూ ప్రార్థించను. యోగినికి ధనమును తన చేతి ఉంగరమును కూడా ఇచ్చను. యోగినియు ఆమెకొక మంత్రమును ఉపదేశించను. అన్ని ప్రాణులను స్వాధీనమయ్యడి చూర్ణమును కూడా నీకిచ్చుచున్నాను. దీనిని నీ భర్త చే తినిపింపుము. ఈ యంత్రమును నీవు ధరింపుము. ఇందువలన నీ భర్త నీవు చెప్పినట్లు చెయ్యును అంటూ చూర్ణమును యంత్రమును ఇచ్చెను. మాలిని ఎంతో సంతోషముతో ఇంటికి వచ్చెను. యోగిని చెప్పినటువంటి మంత్రమును అనుష్ఠించను. చూర్ణమును భర్త చే తినిపించను. యంత్రమును తాను కట్టుకొనను. ఆమె భర్తకు ఆ చూర్ణమును తినుటచే వ్యాధి కలిగెను. మరికొన్ని దినములకు ఏమియునూ అనలేనివాడు, చెయ్యలేనివాడయ్యను. దురాచారులు అగు ఆమె భర్త మరణించినచో తాను అలంకారములను విడువవలసి వచ్చునని బాధపడెను. మరల యోగిని వద్దకు వెళ్ళను. ఆమె ఇచ్చిన దానిని భర్త చే తినిపించను. వాని ఆరోగ్యము బాగుపడను. కానీ ఆమె స్వేచ్ఛగా చరించుచు విటులతో కాలక్షేపము చేయుటచే ఆమెకు ఎన్నో వ్యాధులు కలిగి పలు బాధలు పడి తుదకు మరణించను. యమలోకమున చేరి పెక్కు చిత్ర విచిత్రములకు హింసలను అనుభవించుచుండెను. పలుమార్లు కుక్కగా జన్మించను. కుక్క రూపమున ఉన్నను ఆమెకు వ్యాధులు మాత్రం తప్పలేదు. సౌవీర దేశమున పద్మబంధువను బ్రాహ్మణుని ఇంట పనిచేయు దాసిగృహమందు కుక్కగా ఉండెను. ఇట్టు 30 సంవత్సరములు గడిచినది. ఒకప్పుడు వైశాఖ మాసమున ద్వాదశి నాడు పద్మబంధువు కుమారుడు నదీ స్నానము చేసి తిరిగి వచ్చి తులసి అరుగు వద్దకు వచ్చి పాదములను కడుగుకొనెను. సూర్యోదయమునకు ముందే వచ్చిన దాసితో పాటు వచ్చినటువంటి కుక్క తులసి అరుగు క్రింద పడుకొని ఉన్నది. బ్రాహ్మణుడు పాదములు కడుగుకున్న నీరు అరుగుపై నుండి జారి క్రింద పడుకున్నటువంటి ఆ కుక్కపై పడెను. ఆ పవిత్ర జలస్పర్శ చేత కుక్కకు పూర్వజన్మ శృతి కలిగెను. తాను చేసిన పాపములకు మిగుల పశ్చాత్తాపము కలిగెను. తాను చేసిన దోషములు అన్నింటినీ చెప్పి, ఓ విప్రోత్తమ, దీనురాలైన నాపై దయ ఉంచి వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు చేసిన పుణ్య కార్యములను పుణ్య ఫలమును నాకు ధారబోసి రక్షింపుము అంటూ బహువిధములుగా వేడుకొనను.
కుక్క మాటలాడుట చూచి ఆశ్చర్యపడినటువంటి ఆ బ్రాహ్మణుడు అది చేసిన పాపములను విని యావగించుకొనెను. తాను ద్వాదశి నాడు చేసిన ప్రాతకాల నదీ స్నానము, పూజ, కథాశ్రవణము, జపము, తపము, హోమము, ఉపవాసము మున్నగు పుణ్యకార్యముల పుణ్య ఫలముని ఇచ్చుటకు అంగీకరింపలేదు. కుక్క రూపమున ఉన్నటువంటి మాలిని మరల పెక్కు విధములుగా దీనురాలై ప్రార్థించను. అయినప్పటికీ బ్రాహ్మణుడు ఏమాత్రము అంగీకరింపలేదు. అప్పుడు ఆ కుక్క మిక్కిలి దీనముగా, ఓ దయాశాలి పద్మబంధు, నన్ను దయచూడుము. గృహస్థు తను పోషింపదగిన వారిని రక్షించుట ధర్మము కదా. నీచులు, కాకులు, కుక్కలు ఆ ఇంటిలోని బల్లులను, ఉచ్ఛిష్టములను తినుట చేత వానికి పోష్యములై రక్షింపదగి ఉన్నవి. కావున నేను నీకు పోష్యరాలను, రక్షింపదగిన దానను. జగత్కర్తయగు యజమానియగు విష్ణువునకు మనము పోష్యులమై రక్షింపదగిన వారమైనట్లుగా నేనును నీచే రక్షింపబడిన దానిని అంటూ బహువిధములుగా ప్రార్థించను. పద్మబంధువు దాని మాటలను విని వెలుపలికి వచ్చి ఈ విధముగా పలికెను. పుత్రుడు చెప్పిన వృత్తాంతమును కుక్క మాటలను విని ఆశ్చర్యపడను. పుత్రుని చూచి, నాయన, నీవిట్లు పలుకరాదు, సజ్జనులు ఇట్లు మాటలాడరాదు. పాపాత్ములు తమ సౌఖ్యముల కొరకై పాపములను చేసి అవమానితులగుచున్నారు. సజ్జనులు పరోపకారము కొరకై పాటుపడుచున్నారు. చంద్రుడు, సూర్యుడు, వాయువు, భూమి, అగ్ని, నీరు, చందనము, వృక్షములు సజ్జనులు పరోపకారమునకై మాత్రమే ఉన్నవి. వారు చేయు పనులన్నీ యమ పరోపకారాలే. వారి కొరకై ఏమీయూ ఉండదు. గమనించితివా నీవు? రాక్షస సంహారమునకై దధీచి దేవతలకు దయతో తన వెన్నెముకను దానము చేసెను. పావురమును రక్షించుటకై శిబిచక్రవర్తి ఆకలి కల డేగకు తన మాంసమునిచ్చెను. జీమూత వాహనుడను రాజు సర్పరక్షణకై తనను గరుడునకు అర్పించుకొనెను. కావున భూసురుడు భూమిపై ఉన్నటువంటి దేవత బ్రాహ్మణుడు దయావంతుడై ఉండవలేను. మనస్సు పరిశుద్ధముగా ఉన్నప్పుడు దైవము వర్షించును. మనశ్శుద్ధి లేనిచో దైవము వర్షింపదు కదా. చంద్రుడు ఉత్తమాది భేదము లేకుండా వెన్నెలను అంతటిని ప్రసరింపచేయుచున్నాడు కదా. కావున నేను దీనురాలై అడుగుచున్న ఈ కుక్కను నా పుణ్యకార్యముల ఫలమునిచ్చి ఉద్ధరింపుము అంటూ పలికెను. ఇట్లు పలికి ద్వాదశి నాడు తాను చేసిన పుణ్యకార్యముల ఫలమును కుక్కకు దారబోసి, నీవు పాపములు లేని దానివై శ్రీహరిలోకమును వెళ్ళుము అంటూ పలికెను. అతడు ఈ విధముగా పలుకుచుండగా ఆ కుక్క రూపమును విడిచి దివ్యాభరణ భూషితురాలైన అత్యంత సుందరిగా నిలిచెను. బ్రాహ్మణునికి నమస్కరించి కృతజ్ఞతను తెలిపి తన కాంతితో దిక్కులను ప్రకాశింపజేయుచు దివ్య విమానమునెక్కి వెళ్ళను. స్వర్గమున పెక్కు భోగములను అనుభవించి భూలోకమున నరనారాయణ స్వరూపుడగు దైవము నుండి పుట్టినటువంటి ఊర్వశిగా ప్రసిద్ధి పొందెను. యోగులు మాత్రమే పొందునట్టి, అగ్నివలే ప్రకాశించునట్టి, సర్వోత్తమమగునట్టి, ఎట్టివారికైనను మోహమును కలిగించునట్టి పరమార్థ స్వరూపమగు సౌందర్యమును పొందెను. త్రిలోక సుందరిగా ప్రసిద్ధి చెందెను. పద్మబంధువు ఆ ద్వాదశి తిథిని పుణ్యములను వృద్ధి చెందించుచు విష్ణు ప్రీతికరమైన పుణ్యతిథిగా లోకములలో ప్రసిద్ధి చేసెను. ఆ ద్వాదశి తిథి కొన్ని కోట్ల సూర్య చంద్ర గ్రహణముల కంటే, సమస్త యజ్ఞ యాగాదుల కంటే అధికమైన పుణ్యరూపము గలదై త్రిలోకములో ప్రసిద్ధమయ్యను అంటూ శృతదేవుడు శృతకీర్తికి వైశాఖ శుద్ధ ద్వాదశి మహిమను వివరించనంటూ నారదుడు అంబరీషునకు వైశాఖ మాస మహిమను వివరించుచు ఈ కథను తెలిపెను. 29వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.